మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప హోమ అర్చన అభిషేకాదులు చేయుటకు అధికారి అవడానికి వాటికి ముందు మహామహిమలు కలిగిన రుద్రుని ఆత్మయందు విశిష్టముగా నిలుపుకొనుట రౌద్రీకరణము. ఇది చాలా మహిమా కలది. దీన్ని అనుష్ఠించడంలో భక్తుడు పంచాంగన్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు తన సర్వాంగములను తాకుచుండుట చేత రుద్రుని తన దేహాత్మలయందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే తాను రుద్రుడే అయి రుద్రార్చనకు అధికారియగును. నా రుద్రు రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కానివాడు రుద్రాభిషేకమునకు అర్హుడుగాడు. ఇది ప్రమాణవచనము. అందుకనే కల్పసూత్రకారులకు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ప్రసిద్ధమై ప్రచారములో ఉంది. రుద్ర మహాన్యాసము 5 అంగన్యాసములు కలిగినది. ప్రథమాంగన్యాసము శిఖాది అస్త్రాంతము 31 అంగన్యాసములు కలది. ద్వితీయాంగాన్యాసము మూర్ణాది పాదాంతము దశాంగాన్యాసము కలది. తృతీయాంగాన్యాసము పాదాది మూర్ణాంతము పంచాంగాన్యాసము కలది. చతుర్థాంగాన్యాసము గుహ్యాది మస్తకాంతము పంచాంగాన్యాసము కలది. పంచమాంగాన్యాసము హృదయాది అస్తాంత్రము పంచాంగాన్యాసము కలది. ఇవి 5 కలవారు పంచాంగ రుద్రులు. ప్రథమాంగాన్యాసము భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగరుద్ర, దక్షిణాంగరుద్ర, పశ్చిమాంగరుద్ర, ఉత్తరాంగరుద్ర, ఊర్ధ్వాంగరుద్రులకు స్తుతిపూర్వక నమస్కారములు చేయవలెను. అటు తర్వాత పూర్వాంగముఖ రుద్ర, దక్షిణాంగముఖ రుద్ర, పశ్చిమాంగముఖ రుద్ర, ఉత్తరాంగముఖ రుద్ర, ఊర్ధ్వాంగముఖ రుద్రులకు స్తోత్రపూర్వక నమస్కారములు చేయవలెను. తర్వాత యాతే రుద్ర శివాతమ మొదలగు మంత్రములను పఠించుచు తన శిఖాదులను తాకవలెను. ద్వితీయాంగాన్యాసము ఓం నమో భగవతే రుద్రాయ అని పలికి నమస్కరించి ఓం మూర్ణే నమః, నం నాసికాయై నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః, తీం దక్షిణహస్తాయ నమః, రం వామహస్తాయ నమః, యం పాదాభ్యాం నమః అనే మంత్రాలు చదువుతూ ఆయా అంగాలయందు నమస్కారపూర్వకంగా న్యాసము రుద్రుని నిలుపుట చేయవలను.